టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వైవాహిక బంధానికి తెరపడింది. వీరిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ బాంద్రా ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గత కొంతకాలంగా వీరి విడాకులపై వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరు జూన్ 2022 నుంచి విడివిడిగా నివసిస్తున్నారు. వారు కుటుంబ కోర్టులో పరస్పర అంగీకారంతో ఉమ్మడి విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వారిద్దరూ 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. 2022 నుంచి విడివిడిగా ఉంటున్నందున మళ్లీ 6 నెలల కూలింగ్ పీరియడ్ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 20 లోపు విడాకుల అంశంపై తుది తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గురువారం విడాకులను మంజూరు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఐపీఎల్లో చాహల్ పాల్గొనడంపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ధనశ్రీకి 4.75 కోట్ల రూపాయల భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించాడు. ఇందులో ఇప్పటి వరకు 2.37 కోట్లు చెల్లించాడు. కాగా ఈ తీర్పు కోసమే యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ జట్టులో ఇంకా చేరలేదు. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు చాహల్ ను కొనుగోలు చేసింది. యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీతో 2020 డిసెంబర్ 22న చాహల్ కు వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించేవారు. కానీ గత 2 ఏళ్లుగా విభేదాలు తలెత్తడంతో విడిగానే ఉంటున్నారు. గతేడాది ధనశ్రీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో పాటు ఫోటోలను కూడా డిలీట్ చేసింది. దీంతో ఈ జంట విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులకు సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉండేది. ధనశ్రీతో విడాకులు తీసుకున్న చాహల్ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్జే మహ్ఫజ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.